Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Wednesday అంటే 1st April 2026 అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ లెవెల్స్ అండ్ టెలిగ్రామ్లో ఇచ్చిన అప్డేట్స్ కూడా మీకు లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ యాజ్ యూజువల్ ఒకసారి క్విక్గా ప్రీవియస్ సెషన్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూసుకొని దాని తర్వాత మనం నెక్స్ట్ వెనస్డేకి ప్రీ మార్కెట్ అనాలిసిస్ అయితే చూద్దాం. ఒకసారి లెట్ మీ ఓపెన్ ట్రేడింగ్ వ్యూ. టీకే దిస్ వాజ్ ఆర్ వ్యూ. బేసిక్గా ఎవరికైతే అట్లీస్ట్ పోస్ట్ మార్కెట్ ఆల్రెడీ అర్థమైందో దట్స్ ఫైన్. సో ప్రీ మార్కెట్ అనాలిసిస్ చూడండి. బట్ ఎక్కడో చోట కొన్ని పాయింట్స్ అనేవి మీకు యాడ్ అవుతూ ఉంటాయి అండ్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి వాట్ డు వి కాల్ ఎక్కడో చోట మీకు మైండ్లో రిజిస్టర్ అయినా కూడా ఫ్యూచర్లో యాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ఫ్రైడేస్ ఓపెన్ పొజిషన్స్ మనకి మండే రోజు వీఆర్ ఎక్స్పెక్టింగ్కి ఎఫ్ఐఎస్ ఎవరైతే ఉన్నారో బేరిజ్ ఉన్నారు అండ్ సేమ్ వే ఎవరైతే ప్రోస్ కూడా స్ట్రాంగ్ బేరిష్ ఉన్నారని డిస్కస్ చేసుకుంటే అండ్ క్లయింట్స్ కంప్లీట్గా ఆపోజిట్ డైరెక్షన్లో మనకి వాట్ డు వి కాల్ స్ట్రాంగ్ బుల్లిష్ ఉన్నారని కూడా డిస్కస్ చేసుకుని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి క్విక్గా ట్రిమ్ చేసి చూపిస్తాను మీకు, సో దట్ ఒక క్లియర్ ఐడియా వస్తుంది అండ్ దాని తర్వాత మనం డిస్కస్ చేసుకో. అండ్ ఇది మనం రెగ్యులర్గా ఇది చేసేది బేసిక్గా వాట్ డు వి కాల్ మనం అయిపోయాక చూడట్లేదు, ముందే మనం గెస్ చేసుకున్న పాయింట్స్ ఏ రేంజ్లో ఉన్నాయని చూసినాం. సో ఓవరాల్గా చూసుకుంటే క్లయింట్స్ మనకి అడిషనల్ ఇన్పుట్స్ ఏంటి అంటే ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో ఈ క్లయింట్స్ అనేవాళ్ళు ఈవెన్ నేక్డ్ పుట్స్ వాళ్ళు ఎక్కువగా సెల్ చేసినారు అండ్ దీని ప్రభావం మనకి ఫస్ట్ క్యాండిల్లోనే తెలిసిపోతుంది. అండ్ ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు పుట్స్ బై చేసినారో అండ్ హ్యూజ్ క్వాంటిటీ. సో ఇదే అనమాట మార్కెట్లో బేసిక్గా మనకి ఇన్స్టిట్యూషనల్ డేటా బ్రేక్డౌన్ వచ్చినా కూడా అదేంటి అంటే కంప్లీట్ ఒక సైకిల్ని ఎప్పుడైతే బ్యాక్ టెస్ట్ చేస్తామో అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో మండే రోజు మనకి జరిగిన యాక్టివిటీ ఒకసారి క్విక్గా చూద్దాం. సో ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ అండ్ మనం గెస్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో మనం గెస్ చేసుకుంది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ ఇక్కడ నుంచి రివర్సల్ అవుతూ ఉంటుంది, హై ప్రాబబిలిటీ. అండ్ సేమ్ వే ప్రైస్ ఇక్కడ నుంచి ఇలా వెళ్తూ ఉంటే ఇది మీడియం ప్రాబబిలిటీ అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ సేమ్ వే ప్రైస్ ఇక్కడికి వెళ్తూ ఉంటే లో ప్రాబబిలిటీ, బట్ అట్లీస్ట్ మనకి ఓఐ సపోర్ట్ చేసినా ఆర్ రేంజ్ సపోర్ట్ చేసినా కూడా మనం మైనర్ క్వాంటిటీతో అయితే ట్రయల్ చేయొచ్చు అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ సేమ్ వే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు మనకి ఏడిఆర్ వచ్చేసి 0.75 to 1% అలా ఉంటుండే సైడ్ వేస్ మార్కెట్లో. బట్ స్టిల్ ఇప్పుడు రేంజ్ అంటే కంప్లీట్గా ఒక బేరిష్ ట్రెండ్ నడుస్తూ ఉంది అండ్ ఇందులో మోస్ట్ ఆఫ్ ద డేస్ 1.5 అనేది ఈజీగా వస్తుంది. అండ్ ఈ 1.5 తర్వాత కూడా 1 lot or 2 lotsతో బేసిక్గా ఎవరైతే ట్రైల్ చేయాలనుకుంటారో క్యాపిటల్ ఇబ్బంది లేదో ఈ 2% వరకు కూడా ట్రైల్ చేయొచ్చు అని డిస్కస్ చేసుకున్నాం. సో ఇదే థింగ్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ చూస్తే క్లియర్గా మనకు అర్థమైపోతుంది మన టార్గెటెడ్ జోన్ ఏదైతే ఉందో ఆ ఏరియాలోనే ఓపెన్ అయింది. అండ్ స్టిల్ ఇక్కడ పుట్స్ ఎవరైతే రీటైలర్స్ పుట్స్ సేల్ చేసి ఉంటారో వాళ్ళందరూ హ్యూజ్ లాసెస్లో ఉంటారు. సో ఎప్పుడైతే మీరు ఈ 50 రూపీస్ 30 రూపీస్ ప్రీమియం పోదు, జీరో అయిపోతుంది అనుకొని ఇంతకుముందు మనం కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ కూడా సేమ్ థాట్ని డిస్కస్ చేసినాం. ఎప్పుడైనా సరే నేక్డ్ పుట్స్ని కానీ నేక్డ్ కాల్స్ని కానీ సెల్ చేస్తే ఏంటంటే మన క్యాపిటల్ అనేది కంప్లీట్గా పోతుంది. అండ్ ఈ క్యాండిల్లో చూడగానే ఏంటంటే హ్యూజ్ గ్యాప్ డౌన్. సో అందరు కూడా స్టాప్ లాస్ తీసుకోవడం అలాంటివి చేస్తూ ఉంటారు. అట్లీస్ట్ మనకేంటి ఒక మీడియం ప్రాబబిలిటీ జోన్కి అయితే వచ్చింది. సో ఇంకొంచెం తక్కువే ఉంది, మీడియం టు లో ప్రాబబిలిటీ జోన్గా డిస్కస్ చేసుకుంటూ. బట్ దాని తర్వాత అట్లీస్ట్ సింగిల్ లాట్ కానీ ఆర్ 1 or 2 lotsతో కూడా ఎంట్రీ తీసుకున్న ఆర్ ఈవెన్ 3-4 lotsతో క్రెడిట్ స్ప్రెడ్ చేసినా కూడా బేర్ కాల్ స్ప్రెడ్ చేసి ఈ 22,500 స్ట్రైక్ని టార్గెట్ చేసినా కూడా సో మీకు ఈజీగా అర్థం అవ్వాలి. నేను కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తా సో దట్ మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఇవన్నీ ఎప్పుడు అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే బ్యాక్ టెస్ట్ చేస్తామో క్లియర్గా అర్థమవుతుంది. మనకి ఏడిఆర్ కూడా తెలిసి ఉండాలి. బేసిక్గా 3% డౌన్లో మనం బేరిష్ వెళ్తుంది అని డౌన్ చేస్తూ ఉంటే కొంచెం హెక్టిక్ అనిపిస్తుంది. సేమ్ వే అండ్ ఇక్కడ క్లియర్గా సైకాలజీని అర్థం చేసుకోండి. అండ్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెండ్ బేరిష్ ఉంది అంటే ఒక మేజర్ ట్రెండ్ బేరిష్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కూడా పొజిషనల్గా బేరిష్ ఉన్నారు అండ్ ఇంట్రాడే కోసం అగ్రెసివ్ బేరిష్ ఉన్నారు. ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు ఓన్లీ పుట్స్ని సెల్ చేస్తున్నారు రీటైలర్స్ అనేది. సో అట్లీస్ట్ మీలో ఎవరైనా ఉంటే అట్లీస్ట్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మీరు లూజ్ అవుతున్న మనీ మీదే కాబట్టి టీకే. సో సేమ్ వే ఫస్ట్ ఇక్కడికి రాగానే వాట్ డు వి కాల్ ఈవెన్ నేను పర్సనల్గా ఓఐన్ అప్డేట్
అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు చెప్తున్నా. ఇక్కడికి రాగానే మనకి ఎవరైతే పుట్ సెల్లర్స్ ఉంటారో వాళ్ళందరూ ఎగ్జిట్ అయిపోతారు ఈ రేంజ్లో. సో ఇంకా పైకి వెళ్తుంది మార్కెట్, అట్లీస్ట్ ఈ గ్యాప్ని ఫిల్ చేస్తుంది అనుకొని చెప్పి మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారు, బుల్లిష్ మూవ్ తీసుకుంటారు. దాని తర్వాత ప్రైస్ డిసైజివ్గా డౌన్వర్డ్స్ వస్తూ ఉంటుంది. సేమ్ వే రెగ్యులర్గా జరిగే ప్యాటర్న్ ఇది. సో అట్లీస్ట్ మనకి ఎప్పుడైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ మెయిన్ ట్రెండ్కి, ఇప్పుడు మెయిన్ ట్రెండ్ ఏముంది, బేరిష్ ట్రెండ్ ఉంది, దానికి అలైన్ అయ్యి ఉండి వాళ్ళ పొజిషన్స్ కానీ అండ్ అట్ ద సేమ్ టైం ఇంట్రాడే పొజిషన్స్ కానీ ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే సెల్ ఆన్ రేజ్ ఉంటుంది తప్పిస్తే మళ్ళీ బుల్లిష్గా కన్వర్ట్ అవ్వదు. అట్లీస్ట్ దీన్ని మైండ్లో పెట్టుకొని ట్రేడింగ్ చేసినా కూడా దట్ విల్ బీ హెల్ప్ఫుల్. టీకే, సో అట్లీస్ట్ ఇక్కడ చూడండి ఫిబొనాచి లెవెల్స్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏ పర్సెంటేజ్ వరకు వచ్చి వెళ్తూ ఉంటుంది మార్కెట్ అనేది, 50%. టీకే, సో ఇది మనం మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. ఈ మైన్యూట్ థింగ్స్ని రెగ్యులర్గా డిస్కస్ చేసుకున్నా కూడా అది బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది. అట్లీస్ట్ ప్రీవియస్ వీడియోస్ చూసినా మీకు ఒక ఐడియా వస్తుంది, పోస్ట్ మార్కెట్ డైలీ చూసినా కూడా కొంత ఐడియా వస్తుంది. టీకే, సో సేమ్ వే అండ్ మళ్ళీ మనకి ఒక రిట్రేస్మెంట్ అందరు ఒక బేసిక్గా అర్థం చేసుకోండి. బేరిష్ ట్రెండ్ ఉన్నప్పుడు గ్రీన్ క్యాండిల్స్ రావాలి, గ్రీన్ క్యాండిల్స్ వస్తాయి, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ అది మనల్ని ఫియర్ క్రియేట్ చేయడానికి, లిక్విడిటీ కోసం వస్తూ ఉంటాయి. సో వాటిని చూసి మనం మన లాసెస్ని బుక్ చేయడం, చిన్న ప్రాఫిట్స్ని బుక్ చేయడం ఇలాంటివి చేయకండి. సో దట్ మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి, ఫోమో ఎక్కువ అయిపోతూ ఉంటుంది, గ్రీడ్ ఉంటుంది. సో మల్టిపుల్ థింగ్స్ మనల్ని ట్రేడింగ్ లైఫ్ సైకిల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఏం ట్రెండ్ నడుస్తుంది, దానికి అనుగుణంగా నేనేం ప్లాన్ చేసుకోవాలనే దానిపైనే ఫోకస్ చేయండి. టీకే, యా సేమ్ థింగ్స్ అట్లీస్ట్ మీకు లెవెల్స్ వస్తూ ఉంటే అప్డేట్ చేస్తూ ఉంటే టెలిగ్రామ్లో మోస్ట్లీ ఇంకా నేను నెక్స్ట్ డే నుంచి కూడా ఫ్రీ సిస్టమ్ ముందే ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ ఐ ట్రై టు అప్డేట్ ఇన్ టెలిగ్రామ్ ఆ లెవెల్స్ కానివ్వండి, ఆ రెస్పెక్టివ్ సినారియోస్ కానివ్వండి. టీకే, సో ఇది మనకి మండే రోజు జరిగిన ప్రైస్ యాక్షన్ అనాలిసిస్, బేసిక్గా పోస్ట్ మార్కెట్ అనాలిసిస్. టీకే, అండ్ యా సో నెక్స్ట్ ఒకసారి క్విక్గా రేపటికి ఓపెన్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, పొజిషనల్గా వాళ్ళు ఎలా ఉన్నారు అనేది కూడా చూద్దాం. సో దట్ ఒక క్లియర్ ఐడియా వస్తుంది నెక్స్ట్ డే ఏం చేయాలి ఏంటి అనేది కూడా. టీకే, యా సో దిస్ ఇస్ ఫర్ టుమారో అండ్ లెట్ మీ ఓపెన్ ట్రేడింగ్ వ్యూ. యా సో బేసిక్గా మనకి మంత్లీ ఎక్స్పైరీ అండ్ వీక్లీ ఎక్స్పైరీ కూడా జరిగింది కదా ఇక్కడ. సో ఇదేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వోలటాలిటీ కూడా డిస్కస్ చేసుకున్నాం. సేమ్ వే ప్రైస్ అనేది కంప్లీట్ ఈవెన్ 2.5% ఆ రేంజ్లోకి వచ్చి మళ్ళీ రివర్స్ అయితే అయిందనమాట. సో ఏదైతే డిస్కస్ చేసుకున్నాం అదైంది. ఓన్లీ థింగ్ ఈజ్ హై ప్రాబిలిటీ జోన్లో అయితే ఓపెన్ అవ్వలేదు, బికాజ్ పుట్ సెల్లింగ్ ఉన్నప్పుడు అండ్ ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అగ్రెసివ్ బేరిష్ ఉన్నప్పుడు సో సిమిలర్ వేనే జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు కూడా మనం మల్టిపుల్ టైమ్స్ చూసుకున్నాం. టీకే, యా అండ్ మంత్లీ ఎక్స్పైరీ అయిపోయింది, వీక్లీ ఎక్స్పైరీగా అయిపోయింది. సో మనకి ఫ్రెష్ డేటా ఉంటుంది, రోల్ ఓవర్స్ ఉంటుంది అండ్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ప్రైస్ కొంచెం వోలటాలిటీ ఉంటుంది ఫస్ట్ డే కాబట్టి సెటిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. సో మనకి ఫ్రెష్ డేటా అనేది ఉండదు, బట్ ఓవరాల్గా మనకి డేటా చూసుకుంటే ఏంటి అంటే పొజిషనల్ డేటా చూసుకుంటే ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో బేసిక్గా సో వీళ్ళు బుల్లిష్ ఉన్నారు అండ్ ఎఫ్ఐఎస్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ బేరిష్ ఉన్నారు అండ్ ప్రొపరైటరీస్ బేరిష్ ఉన్నారు అండ్ డిఐఎస్ మనం కన్సిడర్ కూడా చేయం బేసిక్గా. టీకే, వీళ్ళ డేటాని రేపటి కోసం ఎక్కువ పట్టించుకోవాలా అంటే పర్సనల్గా నేనైతే పట్టించుకోను. సో బికాజ్ వీళ్ళ పొజిషనల్ వ్యూ ఉండొచ్చు కానీ లిక్విడిటీ హంట్ కోసం అయితే ట్రై చేస్తారనేది నా పర్సనల్ ఒపీనియన్. బికాజ్ అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మంత్లీ స్టార్టింగ్లో ఇంతకుముందు కూడా మనం కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి చూసుకుంటూ ఉన్నాం ఎలాంటి క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయని చెప్పేసి, అట్లీస్ట్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. అండ్ యా ఒకసారి ట్రేడింగ్ వ్యూ పైన కూడా ఓపెన్ చేస్తా. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లియర్గా ఆలోచించండి, మనం వీక్లీ వ్యూ నుంచి వద్దాం మంత్లీ వ్యూ నుంచి. సో ఇది మనం 2-3 వీక్స్ బ్యాక్ మనం పెట్టుకున్న అనాలిసిస్ అండ్ మన థాట్ ప్రాసెస్ ఏముంది అంటే ఏదైతే డబుల్ టాప్ ఉండిందో విత్ బేరిష్ డైవర్జెన్సెస్ ఒకసారి క్విక్గా డ్రా చేసి చూపిస్తా సో దట్ ఐడియా వస్తుంది. యా సో ఇక్కడ అర్థం చేసుకోండి, మనం ఈ లెవెల్స్ని మార్క్ చేసుకొని మనం ప్లాన్ చేసుకుంటే ఏదైతే డబుల్ టాప్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ ఉండింది ఈ ఏరియాలో అండ్ దాని తర్వాత ఇది టార్గెటెడ్ జోన్ అనుకున్నాం అండ్ ఈ జోన్ నుంచి మనం అట్లీస్ట్ ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయిన నుంచి మనం బేరిష్ అయితే ఉన్నాం. టీకే, సో అండ్ ఇదంతా క్యాప్చర్ చేయగలుగుతామా అంటే కాదు, మనం ఇంట్రాడే చేసుకొని బయటికి వెళ్ళిపోతున్నాం కాబట్టి మనం అట్లీస్ట్ మన మంత్లీ శాలరీ దీంట్లో క్యాప్చర్ చేసినా కూడా వెరీ గుడ్. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏంటి, డబుల్ టాప్ అనే చాట్ ప్యాటర్న్ ఒకటి అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇందులో స్ట్రెంగ్త్ ఉందా లేదా అని ఆర్ఎస్ఐ డైవర్జెన్సెస్ త్రూ మనం అయితే క్యాప్చర్ చేసినాం. అండ్ సేమ్ వే వీక్లీ చూసుకున్నా కూడా మనకి టార్గెటెడ్ జోన్లో అయితే ఉంది, ఇంకొంచెం మనకి వాట్ డు వి కాల్ ఇంకొంచెం టార్గెట్ ఉంది. బట్ యా
సో లెట్స్ సీ ఇది ఇక్కడ వరకు వస్తుందా పోతుందా, అండ్ ఇదన్నీ పక్కన పెడితే ఫస్ట్ మనం ప్లాన్డ్గా ఎలా ఉండాలి అనే దానిపైన కూడా ఫోకస్ చేద్దాం. అండ్ ప్రైజ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా మార్కెట్లో ఏంటి అంటే 20,000కి వస్తుంది, 18,000కి వస్తుంది, ఇట్లాంటివి ఏవి బిలీవ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీడే ట్రేడ్ బై ట్రేడ్ చూసుకున్నా కూడా సరిపోతుంది. అండ్ సో ఇక్కడ నుంచి బేరీజ్ ఎవరైనా వాళ్ళు ఉన్నారో అట్లీస్ట్ ఈ లెవెల్స్ని వదిలేసినా కూడా సరిపోతుంది. బికాజ్ ఇక్కడ ఫేక్ బ్రేక్ డౌన్ జరగవచ్చు, ఆర్ ఈవెన్ నిజంగానే కూడా బేరీజ్ ట్రెండ్ కూడా కంటిన్యూ అవ్వచ్చు. అట్లీస్ట్ 1 or 2 ట్రేడింగ్ సెషన్స్ వదిలేయడం వల్ల అట్లీస్ట్ క్లారిటీ అనేది కూడా వస్తుంది. ఠీకే, అండ్ ఇంకొంత ట్రేడింగ్ ఇక్కడ ఇంకొంత వాట్ డు వి కాల్ పాయింట్స్ అయితే డౌన్ అవ్వాలి, బట్ స్టిల్ దిస్ ఈస్ ఫైన్. అండ్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం ఇక్కడ వరకు కూడా అట్లీస్ట్ ట్రెండ్ లైన్ దగ్గర ఆగకపోతే ఈ లెవెల్ వరకు వస్తుంది అని చెప్పి. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మంత్లీ వ్యూలో డబుల్ టాప్ అనేది ఎక్కువగా వర్క్ అవ్వలేదు, దో వీక్లీ డైలీ అవన్నీ బాగా వర్క్ అయినాయి. సో అందుకని చెప్పి మంత్లీ మీద కూడా డౌట్ ఉండే. సో ఇదే డిస్కస్ చేసుకున్నాం, బట్ వస్తే మాత్రం ఈ జోన్ అని కూడా క్లియర్గా మనం మెన్షన్ చేసుకున్నాం. ఈవెన్ ఇఫ్ యూ గో టు వీక్లీ టైం ఫ్రేమ్ ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సైకిల్ చూడండి ఎప్పుడైనా సరే. సో ఈ ఏరియాలో మనం ప్రైస్ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ హైస్ చేస్తూ వస్తూ ఉండే ఇక్కడ లిక్విడిటీ, ప్యూర్ లిక్విడిటీ ఉంది. అండ్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఒక లోవర్ హై తప్పిస్తే మళ్ళీ హైస్ అనేది లేదు, ఒక డిసైజివ్ మూవ్ అయితే వచ్చింది. సో లిక్విడిటీ హంట్ అనేది కూడా నా పర్సనల్గా జరగవచ్చు అనేది పర్సనల్ అబ్జర్వేషన్. సో దానికి ఎలా ప్రిపేర్ అయి ఉండాలి ఏంటి అనేది కూడా క్లియర్గా చూద్దాం. ఠీకే, సో దిస్ ఈజ్ ఫర్ వెనస్డే. అండ్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో వెళ్ళి చూసినా కూడా, సో ఇప్పుడు 4 హార్లీలో చూద్దాం. 4 హార్లీలో ఏం జరుగుతుంది, ప్రైస్ అనేది అట్లీస్ట్ లోవర్ లోస్ చేస్తూ ఉంది ఇక్కడ చూస్తూ ఉంటే, బట్ ఆర్ఎస్ఐలో చూస్తూ ఉంటే అట్లీస్ట్ ఈక్వల్ లోస్ కానీ కొంచెం లోవర్ హైస్ కానీ హయ్యర్ లోస్ కానీ చేస్తూ ఉంది. అంటే అట్లీస్ట్ బేరీ స్ట్రెంత్ అయిపోయిందంటే అట్లీస్ట్ కంప్లీట్ అయిపోయిందని కాదు, ఎంతో కొంత పుల్ బ్యాక్ ఛాన్సెస్ ఉన్నాయనేది నా పర్సనల్ అబ్జర్వేషన్. సో అది జరుగుతుందా జరగదా సెకండరీ, లైవ్ మార్కెట్లో అయితే చూద్దాం. అది పొజిషనల్ వ్యూ. అండ్ ఇక్కడ క్లియర్గా మనం వెనస్డే కోసం అబ్జర్వ్ చేసుకుందాం. ఠీకే, సో ఇక్కడ క్లియర్గా చూస్తే మనకి అట్లీస్ట్ ఒక బుల్లిష్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది, అండ్ అది కూడా క్లియర్ సపోర్ట్ జోన్లో. సో రేపు అగ్రెసివ్ బేరిష్ ఉండొచ్చా, అగ్రెసివ్ బుల్లిష్ ఉండొచ్చా అనేది మనం అట్లీస్ట్ ఫస్ట్ 15 minutes to 30 minutes మనం వదిలేయగలిగితే దట్ విల్ బీ హెల్ప్ఫుల్. అండ్ పొజిషనల్గా ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ బేరిష్ ఉన్నారు అండ్ క్లయింట్స్ బుల్లిష్ ఉన్నారు. ఫస్ట్ ఇక్కడ క్లియర్గా చూడండి, ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు ప్రైస్ అనేది అట్లీస్ట్ రిట్రేస్మెంట్ లేకుండా ఒక డౌన్ సైడ్ మూవ్ అయితే వచ్చింది. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ కి సమ్ బౌన్స్. సో పర్సనల్గా నేనైతే డైరెక్ట్ రేపు ఈవెన్ ఓఐ సపోర్ట్ చేసిన ఆర్ ఫస్ట్ 15 minutesలోనే ప్రైస్ ఈ లెవెల్స్లో గ్యాప్ డౌన్ అయిపోయి ప్రైస్ కిందికి వెళ్ళిపోతా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేస్తా పర్సనల్గా. బికాజ్ లోవర్ లెవెల్స్లో చేజ్ చేయడం ఎప్పుడు కూడా ఫ్రాంక్లీ స్పీకింగ్ మూర్ఖత్వం అవుతుంది. బికాజ్ మనం తీసుకెళ్ళి ఇక్కడ ఈవెన్ మొన్న కూడా మనం క్లియర్గా ఆలోచించుకుంటే ఇక్కడ నుంచి ప్రైస్ కిందికి ఇక్కడ నుంచి వస్తే మనకి 10 lots ఎవరైతే ఫుల్ క్వాంటిటీతో 10 lots చేసే వాళ్ళు ఉంటారో ఈ ఏరియాలో 10 lots చేసి ఉంటే ఏంటి అంత ప్రాఫిట్స్ అనేటివి రావు. సో హై ప్రాబిలిటీలు వచ్చినప్పుడే మనం ఎక్కువగా మన పొజిషన్ సైజింగ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి తప్పిస్తే డైరెక్ట్ గ్యాప్ డౌన్స్లో టార్గెటెడ్ ఏరియాస్లో చేసినప్పుడు అన్నన్ని లాట్ చేస్తే ఏంటంటే ఆప్షన్ బయింగ్లో కానీ ఈవెన్ ఆప్షన్ సెల్లింగ్లో కూడా అంత హ్యూజ్ ప్రీమియమ్స్ కానీ మనం కలెక్ట్ చేయలేము అనమాట. ఠీకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్గా బేరిష్ అయితే లేను అండ్ ఈవెన్ సో బుల్లిష్ ఉన్నాయి ఇక్కడి వరకు. సో ఇక్కడ బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఈ స్టాప్ లాస్ తీసుకొని అట్లీస్ట్ పొజిషనల్ వ్యూతో ఆర్ ఈవెన్ వెరీ మోడరేట్, ఎందుకంటే ఎప్పుడైనా సరే ఈ రివర్స్ ట్రేడ్స్ అనేటివి చేయకూడదు. సో ఇన్ కేస్ చేసినా కూడా వెరీ నామినల్ పొజిషన్ సైజింగ్తో అయితే చేయొచ్చు. సో ఫస్ట్ నేను థింక్ చేసేది ఇన్ కేస్ మార్కెట్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఈ రేంజ్ బౌండ్లోనే ఉన్నా కూడా ప్రైస్ ఇక్కడ నుంచి పైకి వెళ్తా ఉంటే ఇది జనరల్గా మనకి అంటే మనం మన క్యాపిటల్లో వాట్ వి కాల్ మన రెగ్యులర్ పొజిషన్ సైజింగ్లో 20 to 30% పొజిషన్ సైజింగ్ని డిప్లాయ్ చేస్తూ సో ఈ లెవెల్ వరకు అయితే పర్సనల్గా మీడియం ప్రాబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది బికాజ్ ఈ లో పోలేదు కాబట్టి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇంకొక అబ్జర్వేషన్ ఏంటి ఎలా చూడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 minutesలో కూడా చూద్దాం. సో 15 minutesలో ఏమవుతుంది, లోవర్ లోస్ ఫామ్ అవుతూ ఉన్నాయి. ఈవెన్ ఆర్ఎస్ఐలో క్లియర్గా అబ్జర్వ్ చేసి స్పాట్లో చూస్తే లోవర్ లోస్ ఫామ్ అవుతున్నాయి, బట్ ఆర్ఎస్ఐలో చూస్తే బుల్లిష్ డైవర్జెన్సెస్ ఉన్నాయి. అంటే ఇట్లా ఈ బేరిష్ అనేది అట్లీస్ట్ 15 minutes టైం ఫ్రేమ్లో చూసుకున్నా కూడా కొంత పుల్ బ్యాక్ అనేది రావాలనేది పర్సనల్ సైన్ అండ్ మా అబ్జర్వేషన్. ఠీకే, సో దీని డౌన్ సైడ్ కిందికి వెళ్తూ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవాయిడబుల్ సినారియో ఫర్ అస్. అండ్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే ఇది ఒక
మీడియం ప్రాబబిలిటీ, మీడియం టు లో ప్రాబబిలిటీ బుల్లిష్ జోన్గా అయితే పర్సనల్గా కన్సిడర్ చేస్తాం. అండ్ ఇనీషియల్గా ప్రాఫిట్స్ వస్తే అట్లీస్ట్ ఈ ఏరియాలో ఉంటే ఈ ఏరియాలో ప్రాఫిట్స్ని బుక్ చేయడానికి అయితే ట్రై చేసుకో, అంటే అట్లీస్ట్ మనకి ఒక 50% ప్రాఫిట్స్ని బుక్ చేసుకొని మిగతాది ట్రయల్ చేయొచ్చు అనమాట. సో ఇది మా పర్సనల్ అబ్జర్వేషన్. అండ్ దీనికి ఓఐ లైవ్లో ఫస్ట్ 15 to 30 minutes వదిలేయచ్చు. అండ్ సేమ్ ఫస్ట్ 15 minutes 30 minutesలోనే క్యాండిల్ ఇక్కడి వరకు వస్తే దట్స్ ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగే చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ అట్లీస్ట్ మనం మళ్ళీ బేరిష్కి ప్రిపేర్ అయిపోవచ్చు. ఇంకా డబుల్ టాప్ టార్గెట్ ఉంది. అండ్ సేమ్ వే దానికి మేము పర్సనల్గా ఆర్ఎస్ఐ మల్టీ టైమ్ ఫ్రేమ్ సెటప్ ఉంది అండ్ ఈఎంఐ సెటప్ కూడా ఉంది కాబట్టి సో మల్టిపుల్ థింగ్స్ని అబ్జర్వ్ చేసి పొజిషనల్గా కూడా వ్యూస్ అయితే తీసుకోవచ్చు. అండ్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అట్లీస్ట్ 50 MA రిట్రేస్మెంట్ కూడా జరగలేదు కాబట్టి అట్లీస్ట్ 50 MA 100 MA రేంజ్కి వచ్చి మళ్ళీ డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇప్పటికీ వరకైతే పర్సనల్గా సెల్ ఆన్ రేజే ఉంది వ్యూ మాత్రం. అట్లా అని చెప్పి రేజ్ అయ్యే ప్రతిసారి బుల్లిష్ ట్రేడ్ చేయాలని కాదు. ఓన్లీ థింగ్ ఈజ్ 10 to 20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీ ఆర్ ఈవెన్ 30% చేసినా కూడా అట్లీస్ట్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని చేయొచ్చు. టీకే. అండ్ ఆప్షన్ బయింగ్ కంటే కూడా ఆప్షన్ సెల్లింగ్ బెటర్ ఈ సినారియోస్లో, బికాస్ క్విక్గా సైడ్ వేస్ నుంచి ప్రైస్ మూవ్ అవుతున్నాయి. డిసైజివ్ మూవ్ ఎప్పుడు వస్తాయి? ఎక్కువగా డౌన్ సైడ్ వెళ్తూ ఉంటే డిసైజివ్ మూవ్స్ వస్తూ ఉంటాయి. అప్ సైడ్ వెళ్తూ ఉంటే కొంచెం నత్తనడక స్లగ్గిష్ వేలోనే ఉంటుంది కాబట్టి సో ఇది మా పర్సనల్ అబ్జర్వేషన్. సో యా. అండ్ బేరిష్ వాట్ డు వి కాల్, డైరెక్ట్గా బేరిష్ చేయొచ్చా అంటే పర్సనల్గా అయితే లేదు. సో రేపటి కోసం ఏంటి అంటే ఫస్ట్ మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడే ఉంది. ఇన్ కేస్ ప్రైస్ డైరెక్ట్గా ఈ ఏరియాలో ఓపెన్ అయిపోయింది అనుకోండి, ఎంతో కొంత రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక లో ప్రాబబిలిటీ సినారియోస్తో ఒక బేరిష్ ట్రేడ్ ఈవెన్ 1:2 ప్రాఫిట్స్ వచ్చినా కూడా తీసుకోవచ్చు. సో ఇది మా పర్సనల్ వ్యూ. అంటే డైరెక్ట్ గ్యాప్ అప్ అయ్యి ఈ రేంజ్లో గ్యాప్ అప్ పోతే అంత ఈజీగా సస్టైన్ అవ్వదు ఆ ఏరియాలో, బికాజ్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అనే వాళ్ళు బేరిష్ ఉన్నారు వాళ్ళ ఓపెన్ పొజిషన్స్. అండ్ మా ప్రీవియస్ అబ్జర్వేషన్స్తో కలిపి మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. సో ఓవరాల్గా ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యింటే ఒకసారి మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. యా, ఈ ఏరియాలో లెట్ మీ సో ఈ ఏరియాలో ప్రైస్ అట్లీస్ట్ సపోర్ట్ తీసుకొని ఈ మార్నింగ్ ఈ ఏరియాలో ఈ బుల్లిష్ ప్యాటర్న్కి రెస్పెక్ట్ ఇస్తూ ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే ఓఐ సపోర్ట్ చేస్తూ ఉంటే 20 to 30% క్యాపిటల్ డిప్లాయ్ రెగ్యులర్ క్వాంటిటీ కంటే అందులో 20 to 30% ఆఫ్ ఆ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేసి ఈ ఏరియా వరకు అయితే ఫస్ట్ ట్రేడ్ చేయొచ్చు 1:1 1:2 ఆ రేంజ్లో. ఇన్ కేస్ ఓఐ సపోర్ట్ చేస్తూ ఉంటే అట్లీస్ట్ ఈ రేంజ్ వరకు కూడా పర్సనల్గా అయితే ట్రేడ్ చేయొచ్చు, బికాజ్ ఇది లిక్విడిటీ హంట్ కోసం పైకి వెళ్తుంది అనేది మా పర్సనల్ వ్యూ. బికాజ్ మెనీ టైమ్స్ మనం డైవర్జెన్సెస్ చూసి డిస్కస్ చేసుకున్నాం, సేమ్ వే అదే డిస్కస్ చేస్తూ ఉన్నా. అండ్ డైరెక్ట్గా కిందికి వెళ్తూ ఉంటే అవాయిడబుల్ సినారియో ఫర్ అస్, బికాజ్ లోవర్ లెవెల్స్లో చేజ్ చేయకూడదు. సేమ్ వే టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేస్తూ ఉంటాం. అండ్ ఈ మీడియం టు లో ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ అండ్ మీడియం టు లో ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ ఎక్కడ అంటే డైరెక్ట్ గ్యాప్ అప్ అయ్యి ఈవెన్ గుడ్ న్యూస్ వచ్చి ఆర్ వాట్ ఎవర్, మనం ఇప్పుడు మార్కెట్లో లేము. లాస్ట్ వాట్ డు వి కాల్ మండే చేసినాం, ట్యూస్డే హాలిడే ఉండింది, ఈరోజు హాలిడే ఉండింది, రేపు కాబట్టి ఇన్ కేస్ మార్కెట్లో గుడ్ న్యూస్ వచ్చినా వాట్ ఎవర్ ఏమైనా జరిగినా కూడా డైరెక్ట్ ఈ గ్యాప్ ఏరియాలో ప్రైస్ ఓపెన్ అయితే సో ఇక్కడ ఏదైనా బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయితే అది మీడియం టు లో ప్రాబిలిటీ ఈవెన్ 20 to 30% ఛాన్సెస్ కింద ఇక్కడ నుంచి మళ్ళీ ఒక బేరిష్ ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయొచ్చు. అండ్ ఇది కూడా 20 to 30% అండ్ మీడియం టు లో ప్రాబిలిటీ. టీకే. ఇక్కడ నుంచి పైకి వెళ్తూ ఉంటే బుల్లిష్ ట్రేడ్ అండ్ ఇక్కడ నుంచి కిందికి వస్తూ ఉంటే బేరిష్ ట్రేడ్. అండ్ ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్తూ ఉంటే పర్సనల్గా అవాయిడబుల్ సినారియో, ఇక్కడ నుంచి కిందికి వెళ్తూ ఉంటే కూడా పర్సనల్గా అవాయిడబుల్ సినారియో. అండ్ పైకి వెళ్తూ ఉంటే ఈఎంఎస్ని చెక్ చేస్తా అండ్ అట్ ద సేమ్ టైం ఫిబొనాచి రిట్రేస్మెంట్ ఈ హై నుంచి ఈ హై వరకు అయితే ఫిబొనాచి రిట్రేస్మెంట్స్. అండ్ డౌన్ సైడ్ వెళ్తూ ఉంటే కంప్లీట్గా అవాయిడబిలిటీకే. సో ఇది అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్స్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండికేటర్, ఒకసారి ఇండికేటర్ కూడా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి ఇండికేటర్ అంటే మేము లాంచ్ చేసినాక ఫస్ట్ టైం కావచ్చు 660 పాయింట్స్ ఈ మంత్లో క్యాప్చర్ అయినాయి. టీకే. అంటే మనకి అట్లీస్ట్ ట్రేడింగ్ డేస్ ఉండే మనం తీసుకోలేదు కొన్నిసార్లు, బికాజ్ లోవర్ లెవెల్స్లో చేజ్ చేద్దని తీసుకోలేదు, రిస్క్ రివార్డ్ నాట్ ఫేవరబుల్ అని తీసుకోలేదు. అండ్ మనకేంటి అంటే ఇండికేటర్ పర్ఫెక్ట్గా వర్క్ అయింది, బట్ మనకి లోవర్ లెవెల్స్లో వద్దని తీసుకోలేదు. బట్ ఆ రోజు కూడా ఇంకో 1.5% కూడా మూవ్ అయింది. అండ్ ఇవన్నీ కూడా ఏంటి అంటే న్యూస్ బేస్డ్ కావచ్చు, వాడెవర్ ఇలాంటి రీజన్స్ ఉంటాయి. అండ్ ఏదైతే 660 పాయింట్స్ క్యాప్చర్ చేసినామో మనం అది ఓన్లీ సింగిల్ లాట్తో చేసినాం. అండ్ ఈవెన్ ఆప్షన్ బయింగ్ అయినా ఆప్షన్ సెల్లింగ్ అయినా సేమ్ వే మనం ట్రయల్ చేసి ఉంటే 1300 అంటే నిజంగా చెప్పాలంటే అరౌండ్ 1400 పాయింట్స్ వీ వర్ ఏబుల్ టు క్యాప్చర్ అనమాట. బట్ అట్లీస్ట్ మాకు ఇండికేటర్తో ఎక్స్పీరియన్స్ ఉంది, ఇండికేటర్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది కాబట్టి మేము ఇన్ని పాయింట్స్ మనం క్యాప్చర్ చేసినా కూడా అట్లీస్ట్ నార్మల్ పీపుల్ జనరల్గా 800 to 900 రెగ్యులర్ ట్రేడర్స్ జరుగుతుంటారు, ఇంత క్యాప్చర్ చేసిన సింగిల్ లాట్తో కూడా దట్ విల్ బి వెల్ అండ్ గుడ్ అనమాట. యాక్చువల్ చెప్పాలంటే ఛాన్స్.
సీకే అట్లీస్ట్ 2 to 3 లాట్ చేసి ఉంటే వాళ్ళ ఇది సింగిల్ లాట్తో ఎవరైతే రెగ్యులర్గా 2 to 3 లాట్ చేసి సటని ఫస్ట్ 1:2 దగ్గర బుక్ చేసుకొని అండ్ ఎవరైతే 1 లాట్ ఇలా ట్రేడ్ చేసి ఉంటారో ఇమాజిన్ వాళ్ళ ప్రాఫిట్స్ ఎక్కడ ఉంటాయని చెప్పేసి. సో ఓన్లీ థింగ్ ఈజ్ మీరు ఇండికేటర్ వాడాలనుకుంటే ఫ్రీగా కావాలనుకుంటే అలీస్ బ్లూ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్గా ట్రేడింగ్ చేసే వాళ్ళకి లైఫ్ టైం ఫ్రీ యాక్సెస్ అండ్ అట్ ద సేమ్ టైం సబ్స్క్రిప్షన్ లెవెల్స్లో కూడా ఉన్నాయి, వెరీ నామినల్ ఛార్జెస్. సో పర్సనల్గా డిఎం చేయండి సో దట్ డీటెయిల్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం. ఠీకే, యా ఇది ఇండికేటర్ గురించి అండ్ ఇండికేటర్ ఎలా వాడాలి ఏంటి ఆ గైడెన్స్ కూడా ఉంటుంది. సో ఓవరాల్గా మనకి వెనస్డే కోసం ప్రిపరేషన్ అయితే ఇది. అండ్ యా అట్లీస్ట్ ఇలాంటి అప్డేట్స్ ఇంతకంటే కొంచెం ఇంప్రూవ్ చేసి లెవెల్స్ చెప్పే అప్డేట్స్ అయితే వీఆర్ ప్లానింగ్. సో అట్లీస్ట్ వాటి గురించి మీకు మెసేజ్ అయితే చేస్తాను గ్రూప్లో, రెగ్యులర్గా అప్డేట్స్ అయితే చూస్తూ ఉండండి. అండ్ ఇంకొక న్యూస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ April 1st నుంచి ఎస్టీటీ ఛార్జెస్ కానివ్వండి అండ్ ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఒకసారి నేను ఆ మెసేజ్ చూసి క్లియర్గా కంపోజ్ చేసి మీకైతే ఫార్వర్డ్ చేస్తాను. సో చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అవన్నీ కూడా అట్లీస్ట్ 1 or 2 days కొంచెం సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. మనకి బ్రోకరేజ్ ఛార్జెస్ ఎలా పడుతున్నాయి, ఎస్టీటీ ఎలా పడుతుంది, ఈ థింగ్స్ అన్నిటిపైన కూడా. సో మీరు మార్చ్ మంత్లో మంచి పాయింట్స్ క్యాప్చర్ చేసి ఉంటాయి ఎండింగ్ వరకు. సో దాన్ని పోగొట్టుకోకండి ఆ విన్నింగ్ స్ట్రీక్ అనేది. సో అట్లీస్ట్ 1 or 2 days అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. పర్సనల్గా నేను అదే చెప్తా ఉంటే ఎక్కువ శాతం ట్రేడింగ్ డేస్ అనేవి ఇక్కడ మీకు క్లియర్గా చూస్తే తెలిసిపోతుంది. మనం ఓవరాల్గా 19 ట్రేడింగ్ డేస్లో 8 ట్రేడింగ్ సెషన్సే ఉన్నాం. అండ్ నేను పర్సనల్గా ఇండికేటర్ కాకుండా ఇంకొక 2-3 ట్రేడింగ్ సెషన్స్ ఎక్కువ చేసి ఉంటా. బట్ ఈవెన్ 8 to 10 ట్రేడింగ్ సెషన్స్ అవాయిడ్ చేసి ఉంటాను నేను కూడా. బికాజ్ ఎప్పుడైనా సరే నేను ఏదైతే టెలిగ్రామ్లో పెడుతున్నానో పర్సనల్గా మేము కూడా అదే ఫాలో అవుతాం. లోవర్ లెవెల్స్ చేజ్ చేయకూడదు అలాంటి థింగ్స్ అన్నీ కూడా. బికాజ్ క్విక్ రివర్సల్స్ వచ్చినప్పుడు మన ప్రాఫిట్స్తో పాటు మన క్యాపిటల్ కూడా పోతూ ఉంటుంది. యా దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.